నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనము యూనిట్ 3లో 12 చాప్టర్స్ చూసాము. ఇప్పుడు మనం యూనిట్ 3లో 13th చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటిదో ఇప్పుడు చూడబోతున్నాము. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, ఏదైతే మనం వర్క్ చేసే దగ్గర అంటే ఎవరైతే మేనేజ్ చేసే పీపుల్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ని కానీ లేదంటే ఎవరైతే లోవర్ లెవెల్లో ఉన్న స్టాఫ్ ఉంటారో వాళ్ళని, సో వాళ్ళకి పైన ఎవరైతే ఉంటారో టాప్ లెవెల్ వాళ్ళు ఎలాంటి ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి అనేది మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట. వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తే మనకి గోల్స్ అనేటివి మంచిగా రీచ్ అవుతాము, ఇంకా మన ఆబ్జెక్టివ్స్ అనేటివి అచీవ్ చేస్తాం అనేది ఇప్పుడు మనం ఇక్కడ చూడబోతున్నాం. సో నెక్స్ట్ మనకి ఏముంది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్వి అంటే యూనివర్సల్ అప్లికేషన్ అంటే ఎలాంటి ఆర్గనైజేషన్ అయినా, లైక్ అది చిన్న ఆర్గనైజేషన్ అయినా పెద్ద ఆర్గనైజేషన్ అయినా ఏదైనా సరే ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనేటివి అన్నిటికీ వర్తిస్తాయంట. జనరల్ గైడ్లైన్స్ అంటే ఏంటివి, బేసిక్ రూల్స్ అనమాట. సో ఇవి కూడా మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో వస్తాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అంటే ఏంటిది, ఇప్పుడు ఏదన్నా మనకి నీడ్ వచ్చినప్పుడే కదా అప్పుడు మనం డెసిజన్స్ అనేటివి ప్రాపర్గా తీసుకొని మనం ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని సాల్వ్ చేస్తాము. సో అది ఫార్మ్డ్ బై ప్రాక్టీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. సో మేనేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ మనము ప్రాక్టీస్ చేయాలి, ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయాలన్నమాట. అంటే ఎప్పుడు అది అవుతుందేమో ఇది అవుతుందేమో అని ఆలోచించుకుంటూ ఉండొద్దు. సో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తేనే దానివల్ల లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది తెలుస్తుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటిది, ఏవైతే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్ ఉంటాయంట. దీస్ క్యాన్ బి చేంజ్డ్. సో మన బిజినెస్కి అకార్డింగ్గా మనము ఎప్పుడన్నా వాటిని చేంజ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్. సో ఏదన్నా ఒక సిచ్యువేషన్ వస్తే ఎలాంటి టైంలో ఎలాంటి డెసిజన్స్ తీసుకోవాలని చెప్పి అవి కూడా మన కంపెనీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాన్ని బట్టి మనం డెసిజన్స్ తీసుకోవచ్చు. ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ఏవైతే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ రన్నింగ్ ద ఆర్గనైజేషన్ ప్రాపర్లీ. సో ఆ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ మనం మన ఆర్గనైజేషన్ని ప్రాపర్గా వర్క్ అయ్యేలా చేసుకోవాలి. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఇలా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల మన కంపెనీకి ఏం యూజ్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. ఇంక్రీజెస్ మేనేజియల్ ఎఫిషియన్సీ. సో ఎవరైతే టాప్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, ఇంకా మంచిగా డెసిజన్స్ తీసుకోవచ్చు, ఇంకా మంచిగా వర్క్ అనేది ఫాస్ట్గా చేపించవచ్చు. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. మన దగ్గర ఉన్న ల్యాండ్, లేబర్, మనీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఎలాంటి వేస్టేజ్ లేకుండా. ప్రాపర్ డెసిజన్ మేకింగ్. సో డెసిజన్స్ కూడా మనము మంచిగా తీసుకొని మన కంపెనీని మంచిగా వర్క్ అయ్యేలా చేయొచ్చు. అడ్జస్టింగ్ టు చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు మన కాంపిటీటర్స్ ఏదైనా న్యూ ప్రోడక్ట్ తీసుకొని వస్తే మనం ఓల్డ్ ప్రోడక్ట్తోనే ఉండం కదా. సో వాళ్ళు అలా తీసుకురావడం వల్ల వాళ్ళది ఎక్కువ మార్కెటింగ్, ఎక్కువ సేల్స్ అవుతున్నప్పుడు మనం కూడా వాటికి ఏం చేయాలి, అడ్జస్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా మనం కూడా మన ప్రోడక్ట్ని కానీ ఏదన్నా స్కిల్స్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇలా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉండడం వల్ల మనకి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందంట. ఫుల్ఫిల్లింగ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్. ఇలా కొన్ని ప్రిన్సిపల్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండడం వల్ల ఏవైతే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని కూడా మనము ఫాలో అవుతాం అన్నమాట, నెగ్లెక్ట్ చేయకుండా. నెక్స్ట్, ప్రాపర్ ట్రైనింగ్ ఫర్ మేనేజర్స్. ఇలా ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజర్స్ ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్తారు కాబట్టి వాళ్ళకి ఏమవుతుంది, ప్రాపర్ ట్రైనింగ్ అనేది దక్కడం వల్ల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంప్లాయర్స్ మంచిగా ఉంటే ఎంప్లాయీస్ కూడా బాగా వర్క్ చేస్తారు కదా. సో అందుకే. నెక్స్ట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీగా వస్తుంది అనమాట. సో ఇదేంటిది, హెన్రీ ఫయాల్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో హెన్రీ ఫయాల్ అనే ఒక పర్సన్ ఏం చేసిండు, 14 ప్రిన్సిపల్స్, కంపల్సరీ ప్రిన్సిపల్స్ ఏముండాలి మేనేజ్మెంట్ కోసం అని చెప్పి రాసినారు అనమాట. సో అవి ఏంటివో ఇప్పుడు మనం చూద్దాము.
సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటిది, డివిజన్ ఆఫ్ వర్క్. సో డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్కి టెక్నికల్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి, ఇంకొక పర్సన్కి ఏదైనా డిజైనింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయి. సో ఏ పర్సన్కి ఏ స్కిల్ యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మన దగ్గర ఉన్న వర్క్ని వాళ్ళకి స్ప్లిట్ చేయడం అన్నమాట. సో వాళ్ళు ఆ వర్క్లో స్కిల్ ఉంటేనే కదా వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేసేది. సో దాన్ని బట్టి మనము ఎవరైతే ఎందులో ఎక్కువ స్కిల్ ఉన్నారో చూసుకొని వాళ్ళకి వర్క్ డివైడ్ చేయడమే డివిజన్ ఆఫ్ వర్క్ అనే ప్రిన్సిపల్. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ బిట్వీన్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో అథారిటీ రెస్పాన్సిబిలిటీ రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఓన్లీ అథారిటీ ఉండి రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కూడా కంపెనీ మంచిగా వర్క్ అవ్వదు, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఉండి అథారిటీ ఉండకపోయినా కూడా మంచిగా వర్క్ అవ్వదు అనమాట కంపెనీ అనేది. సో ఎవరైతే మేనేజర్ ఉండో అతనికి అథారిటీ ఉండాలి, ఇంకా రెస్పాన్సిబిలిటీ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లిన్. ప్రిన్సిపల్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా వర్క్ చేస్తున్నారు, ఒకరోజు మంచిగా హార్డ్ వర్క్ చేసి నెక్స్ట్ డే నుంచి ఇంకా లైట్ తీసుకుంటే వర్క్ అనేది అవ్వదు కదా. సో అలా కాకుండా మనం కంటిన్యూస్గా మనం ఏదైతే వర్క్ ఉందో దాని మీద మనం ఉండి మంచిగా ప్రాపర్గా వర్క్ చేస్తే మనకి సక్సెస్ అనేది వస్తుంది. Discipline means obedience, respect of authority and observance of the established rules. Discipline is essential for the smooth running of business. So బిజినెస్లో మనము మంచిగా నడవాలి అంటే మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. నెక్స్ట్, యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఒక టీం ఉంది. సో ఆ టీంకి ఒక గ్రూప్ హెడ్ అనే వాళ్ళు ఉంటేనే అప్పుడు ఆ మిగిలిన 9 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఓ హెడ్ తిడతాడు అని చెప్పి భయపడి వర్క్ అనేది టైంకి కంప్లీట్ చేస్తారు. సో అలా లేకుంటే ఓన్లీ ఈ 10 మెంబర్స్ నార్మల్గా వర్కర్స్ ఉంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా వాళ్ళకి టైంకి శాలరీ వస్తుందనే ధైర్యం ఉండి వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేయరు. సో అలా కాకుండా ఒక 9 మెంబర్స్ వర్క్ చేసేటప్పుడు టీం హెడ్గా ఒక పర్సన్ని పెట్టడం వల్ల ఈయన ఏం చేస్తాడు, ఈ 9 మెంబర్స్ ప్రాపర్గా వర్క్ అయ్యేలా చూసుకుంటాడు కాబట్టి ఆ వర్క్ అనేది కంప్లీట్గా టైంకి కంప్లీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా 9 మెంబర్స్ ఒక టీమ్గా ఉండడం అని. సో టీంలో ఉన్న వాళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉండాలి, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఇదే టీంలో ఒక మిగతా వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు నచ్చింది నేను చేసుకుంటా అంటే ఇప్పుడు వీళ్ళ కోఆర్డినేషన్ లేకపోతే ఈయన చేసిన పని మళ్ళీ ఈయననే చేయొచ్చు, మళ్ళీ ఈయన చేసింది ఈయననే చేయొచ్చు రిపీటెడ్గా. ఎందుకంటే ఎవరు ఏది చేస్తుందో ఎవరికి తెలియదు కదా. సో కమ్యూనికేషన్ ఇంకా కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి అందరూ ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఆ టీంలో వాళ్ళందరూ ఒపీనియన్స్ అనేటివి ఈక్వల్గా తీసుకోవాలి. ఓన్లీ సపరేట్గా మనకు నచ్చిందే మనం చేసుకుంటాం అనేది చేస్తే మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా అచీవ్ అవ్వదన్నమాట. సో అందులో ఒక రూల్ ఏముంది, మనతో పాటు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఒపీనియన్స్ కూడా మనం తీసుకోవాలి. ఫెయిర్ రెమ్యూనరేషన్ టు ది వర్కర్స్. సో మన దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ జాబ్కి తగ్గట్టు డబ్బులు అనేది మనం ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళు మన దగ్గర వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఇంకా ఎఫర్ట్స్ పెడతారు. లేదంటే వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టరు, ఇంట్రెస్ట్ చూపించరు, వర్క్ అనేది కంప్లీట్ అవ్వదు, కంపెనీ లాసెస్లోకి వెళ్తుంది. Principle of effective centralization and decentralization. So centralization means concentration of authority in the hands of few. So centralization అంటే ఏంటిది, ఏదైతే అథారిటీ ఉందో అది కొంతమంది మెంబర్స్ దగ్గర ఉండడం, లైక్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గర. which goes to increase the importance of subordinates role is decentralization. సో ఏమంటున్నారు ఇక్కడ, ఏదైతే మనకి సెంట్రలైజేషన్ ఉందో అది టాప్ మేనేజ్మెంట్ అనమాట. సో ఎవ్రీథింగ్ విచ్ గోస్ ఇంక్రీజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబార్డినేట్స్ రోల్స్. అంటే ఏవైతే సబార్డినేట్ రోల్ ఉన్నాయో కంపెనీలో వాళ్ళ రోల్ని ఇంక్రీజ్ చేసేటివి ఉంటాయి కదా, సో వాటిని డీసెంట్రలైజేషన్ అని అంటారు. ప్రిన్సిపల్ ఆఫ్ స్కేలార్ చైన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ స్కేలార్ చైన్ అంటే ఏంటిది, ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తున్నారో పీపుల్, సో ఆ వర్క్ ప్రకారం వాళ్ళు ఏ లెవెల్లో ఉండాలి అనేది మనం డివైడ్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ చాలా మంచి వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అతను టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో వేయడం. లేదు కొంచెం ఏమన్నా తడబడుతున్నారు, ఇప్పుడే ఫ్రెషర్స్గా వచ్చినారు అనుకోండి, వాళ్ళని ఫస్ట్ ట్రైనింగ్ పీరియడ్ ఇచ్చి తర్వాత లోవర్ లెవెల్ వేసి ఆ తర్వాత టాప్ లెవెల్కి షిఫ్ట్ చేయొచ్చు. సో అలా మన స్కేలార్ చైన్ అంటే ఏంటంటే
ఎవరిదైతే వాళ్ళ వర్క్ ప్రకారం వాళ్ళు చేసే వర్క్, వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ హార్డ్ వర్క్ ప్రకారం మనం డివైడ్ చేస్తాము వాళ్ళ ఏ లెవెల్లో ఉండాలి అని చెప్పి దాన్నే స్కేలార్ చైన్ అని అంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటిది? కమాండ్ కాదు, ఇట్ రిఫర్స్ టు ప్రాపర్ అరేంజ్మెంట్. ఏవైతే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఇంకా ఏదైతే మనీ ఉందో ఎక్కడ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి, మనుషులని ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ మనిషి ఒక పర్సన్ ఉన్నాడు, అతను టెక్నికల్లో మంచిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ వర్క్ ఇవ్వాలి, అతను అరేంజ్మెంట్ చేయాలన్నమాట. ఎవరు ఎక్కడ సూట్ అవుతారు, ఎవరు ఎక్కడ సెట్ అవుతారు అని. మెటీరియల్స్ కూడా ఇప్పుడు మనం ఏదైనా షాప్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో ఏ ఐటమ్స్ పెడితే కస్టమర్స్ అట్రాక్ట్ అయ్యి ఇంకా లోపలికి వస్తారు, షాప్లో మొత్తం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో చూసుకొని దాని ప్రకారం అరేంజ్ చేయడము. సో అలా అరేంజ్ చేయడమే ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్డర్. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ. సో ఈక్విటీ అంటే ఏంటిది? జస్టిస్ ఇంకా కైండ్లీనెస్. ఎవరైతే మన దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతూ ఇంకా వాళ్ళకి మనం ఎలా ఉండాలి? కైండ్గా ఉండాలి. ఇంకా ఎవరైతే మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మన కంపెనీకి లాయల్గా ఉండాలన్నమాట. సో అలా వాళ్ళు లాయల్గా ఉంటేనే వాళ్ళకి తగ్గట్టు రెమ్యూనరేషన్ ఇస్తాము, ప్రాపర్గా వాళ్ళు వర్క్ కూడా చేస్తారు. సో స్టెబిలిటీ ఇన్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్ అంటే ఎవరైతే మన దగ్గర వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు మన ఆర్గనైజేషన్కి లాయల్గా ఉన్నారా, వాళ్ళు మన దగ్గర మంచి వర్క్ చేయడానికి ఉన్నారా అని చెప్పి మనం వాళ్ళకి ఇంకా మంచిగా ట్రీట్ చేసి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి రెమ్యూనరేషన్ మంచిగా ఇస్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు మన కంపెనీలో ఆర్గనైజేషన్లో ఎక్కువ రోజులు అలానే ఉంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇనిషియేటివ్. సో ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతను ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా న్యూ ఐడియాస్ ఉన్నాయా అందరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూ వాళ్ళ దగ్గర ఉన్న న్యూ ఐడియాస్ వీటిని చూసుకుంటూ ఉండాలి. ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట ఏమైనా న్యూ థింగ్స్ వాళ్ళు చెప్తుంటే. ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్ప్రిట్ డి కార్ప్స్. సో ఇదంటే ఏంటిదంటే మనం ఏదైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామో అక్కడ ఆర్గనైజేషన్కి మనం లాయల్గా ఉండాలి. ఇంకా మన తోటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో మంచిగా కోఆర్డినేషన్తో మూవ్ అవుతూ ఉంటే మన ఏదైతే ఆర్గనైజేషన్ కానీ కంపెనీ ఉందో దానికి ప్రాఫిట్స్ అనేటివి మంచిగా వస్తాయి. సో ఇవి మనకి 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనమాట, 5 ఆల్వి. నెక్స్ట్ FW టైలర్స్ది సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఉంది. సో ఈ 2 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఏవైతే 5 ఆల్స్ ప్రిన్సిపల్స్ ఉందో అదొక క్వశ్చన్ వస్తుంది, ఇంకొకటి ఈ టైలర్స్ది సైంటిఫిక్ మేనేజ్మెంట్ వస్తుంది. సో ఈ 2 ఆప్షన్లో ఉంటాయి, మీరు ఏదన్నా ఒకటి రాయొచ్చు, ఈ రెండిట్లో నుంచి ఒకటి ఆప్షన్లో పెట్టుకొని. సో ఇక్కడ మనకి సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే మనం వర్క్ చేస్తున్న ప్లేస్లో ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ వర్క్ చేయడం అనమాట. సో ట్రెడిషనల్ ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో వీటిని రీప్లేస్ చేస్తూ సైంటిఫిక్ టెక్నిక్స్ని మనము అడాప్ట్ చేసుకొని వర్క్ చేయడాన్ని సైంటిఫిక్ మేనేజ్మెంట్ అని అంటారు. సో దీనిలో ఫీచర్స్ ఏమున్నాయంటే ఇది సిస్టమేటిక్ అప్రోచ్ ఉంటుందంట ఇందులో, ఇంకా కొంచెం మెంటల్ చేంజ్ అనేది వస్తుంది. డిస్కార్డ్స్ ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ వర్క్. ఏవైతే ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయో వీటిని ఇది తీసేసి న్యూ వస్తాయి అన్నమాట. బెస్ట్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ వర్క్. సో దీనివల్ల వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది కాబట్టి కొంచెం బెస్ట్ మెథడ్స్ కూడా ఉంటాయంట. స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ రూల్స్. సో ఇందులో స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఉంటుందంట రూల్స్వి. ప్రాపర్ సెలెక్షన్ ఇంకా ట్రైనింగ్ ఆఫ్ వర్కర్స్ ఉండాలి. వెయిటేజ్ టు స్పెషలైజేషన్. సో స్పెషలైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది? ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఉంటుంది, బెటర్ క్వాలిటీ గూడ్స్ ఉండాలి, కాస్ట్ రిడక్షన్ ఉండాలి, ఇంకా ఏదైతే వేస్ట్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయాలి, రైట్ ప్లేస్మెంట్స్ అనేటివి తెలియాలి, అలౌవింగ్ ఇన్సెంటివ్స్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో సైంటిఫిక్ మేనేజ్మెంట్కి కూడా ప్రిన్సిపల్స్ ఉన్నాయా అంట. అవేంటివి? సైన్స్ నాట్ రూల్ ఆఫ్ థంబ్. సో ఏదైతే సైన్స్ ఉందో అది నాట్ రూల్ ఆఫ్ థంబ్ అని చెప్తున్నారు. సో మీనింగ్ ఏంటిది? ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూద్దాము. వైల్ ఫిక్సింగ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీటింగ్ అ జాబ్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ టైమ్ స్టడీ బేసిస్ అండ్ నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. సో ఏదన్నా మనకు వర్క్ ఇస్తే దాన్ని మనం కంప్లీట్ చేయడానికి మనం టైం అనేది చూసుకోవాలి తప్ప మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి అనేటివి చూసుకోవద్దంట. హార్మనీ నాట్ డిస్కార్డ్. సో హార్మనీ నాట్ డిస్కార్డ్ అంటే ఏంటిది? ద వర్కర్స్ వాంట్ మేనేజ్మెంట్ టు గివ్ దెమ్ హయ్యర్ వేజెస్ అండ్ ఫ్రింజ్ బెనిఫిట్స్. ద మేనేజ్మెంట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వాంట్స్ టు maximize profits. Both the sides may stick to their point of view instead of discord. If both sides are decide to increase production and earn more profits and meeting aspirations of workers, also both the sides will be happy and meet objectives. So
దీని మీనింగ్ ఏంటిదంటే ఈ ప్రిన్సిపల్ది, సో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారు, ప్రాఫిట్స్ అనేటివి షేరింగ్ చేసేటప్పుడు తక్కువ ఇవ్వాలనుకుంటారు. అదే వర్కర్స్ ఏమనుకుంటారు, మాకు శాలరీ ఎక్కువ రావాలనుకుంటారు. సో ఇద్దరివి నీడ్స్ అనేటివి సాటిస్ఫై అవుతాయి, ఇద్దరు హ్యాపీగా ఉంటారు, ఆర్గనైజేషన్ మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. Cooperation, not individualism. While setting the production's targets for workers, if manager consults them and incorporates their viewpoints, then workers will honestly work to అచీవ్ ద టార్గెట్స్. సో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే ప్రొడక్షన్ చేస్తున్నారో అలాంటి టైంలో వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదని కనుక్కోవడం వల్ల ఆ వర్కర్స్ ఆర్గనైజేషన్ పట్ల హానెస్ట్గా ఉండి ఇంకా ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి వాటిలో హెల్ప్ చేస్తారంట. డెవలప్మెంట్ ఆఫ్ వర్కర్స్, సో ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ఇంకా కొంచెము స్కిల్డ్గా చేయడం అన్నమాట. Next, for example, the scientific selection of workers will reduce the requirement of training and efficiency will be higher. If selection process is not given proper attention, then the workers will need intensive training before they take up their jobs properly. This will involve a lot of cost for మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ అంటే ఎవరైతే సెలెక్షన్ చేసుకుంటున్నారో అపాయింట్మెంట్ చేసుకుంటున్నారో వర్కర్స్ది, అలాంటి టైంలో వర్కర్స్ది ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోకపోతే తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేనేజ్మెంట్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుందంట. లేదు ఎవరైతే ముందు నుంచే స్కిల్డ్ ఉన్న పీపుల్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేనేజ్మెంట్కి బెనిఫిట్ అవుతుందంట. టెక్నిక్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, సో ఫంక్షనల్ ఫోర్మెన్షిప్, second one standardization and simplification of work, fatigue study, method of study, time study, మోషన్ స్టడీ. సో ఇవన్నీ మనకి బిజినెస్ రిలేటెడ్ అనమాట. టైమ్ మెథడ్, ఎలాంటి మెథడ్, ఎంత మనకి స్టడీగా ఉంది, సో అవన్నీ మనం చూసుకోవాలి. డిఫరెన్షియల్ పీస్ వేజ్ సిస్టమ్, మెంటల్ రివల్యూషన్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఇలా సైంటిఫిక్ మేనేజ్మెంట్ని మనం అడాప్ట్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటివి, ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఇంకా ప్రొడక్టివిటీ ఉందో అది ఇంక్రీజ్ అవుతుందంట. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో రిడక్షన్ అవుతుంది. నెక్స్ట్ బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఇంకా చేయొచ్చు అలా సైంటిఫిక్ మెథడ్స్ యూస్ చేయడం వల్ల. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మంచిగా ప్రాపర్గా అవుతుంది అనమాట, దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా మ్యూచువల్ కోఆపరేషన్ ఉంటుంది లేబర్ ఇంకా మేనేజ్మెంట్ మధ్యలో. ప్రాపర్ సెలెక్షన్ ఇంకా ట్రైనింగ్ ఇవ్వచ్చు వర్కర్స్కి. వర్కింగ్ కండిషన్స్ అనేటివి ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ లేబర్, మెన్ అవన్నీ ఉంటాయి కదా, మెటీరియల్ కానీ మనీ కానీ అవన్నిటిని మనం బెటర్గా అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు వేస్టేజ్ లేకుండా. ఇంక్రీజ్డ్ వేజెస్ అనేటివి ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా మనం సైంటిఫిక్ మేనేజ్మెంట్ వాడడం వల్ల. ఎందుకంటే అన్ని న్యూ టెక్నిక్స్ వస్తాయి కాబట్టి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది, ప్రాఫిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి వేజెస్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు వాళ్ళకి. గెయిన్స్ టు కన్జ్యూమర్స్, ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటివి ఎంజాయ్ చేయొచ్చు. గెయిన్స్ టు కమ్యూనిటీ ఆర్ నేషన్, సో ఏదైతే కమ్యూనిటీ ఇంకా నేషన్ ఉందో వాళ్ళకు కూడా ఎక్కువ బెనిఫిట్ అవుతుందంట దీనివల్ల. ఇంకా గెయిన్స్ టు ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ రావడం వల్ల బెనిఫిటే కదా, సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుందంట. క్రిటిసిజం ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, సో దీనివల్ల క్రిటిసిజం ఏంటిది అంటే ఏంటిది డిసడ్వాంటేజెస్ అని చెప్పి ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వన్ ఏంటిది, వర్కర్స్ క్రిటిసిజం. స్పీడింగ్ అప్ ఆఫ్ వర్కర్స్ అంటే ఏంటిది, ఫాస్ట్గా చేయండి, స్పీడ్ అని ఇట్లా వాళ్ళకి ప్రెషర్ అవుతుంది కదా మెంటల్ హెల్త్కి, సో అది. లాస్ ఆఫ్ వర్కర్స్ స్కిల్ అండ్ ఇనిషియేటివ్, సో ఇలా చేయడం వల్ల ఏదైతే లేబర్ వర్క్ ఉంటుందో అది తక్కువ అయిపోయి మొత్తం సైంటిఫిక్గా అయిపోతుంది కాబట్టి వర్కర్స్ ఏదైతే స్కిల్ ఉంటుందో అది మొత్తం అంత బెనిఫిటెడ్ ఉండదు. నెక్స్ట్ మోనోటోనీ, తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలా ఎక్కువ మెషినరీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల. ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వర్కర్స్, డిస్క్రిమినేషన్ అమాంగ్ వర్కర్స్, ఒకళ్ళు ఎక్కువ మంచిగా వర్క్ చేయొచ్చు ఇంకొకరు తక్కువ వర్క్ చేయొచ్చు అని చెప్పి డిస్క్రిమినేషన్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ అన్డెమోక్రటిక్ ఇన్ నేచర్, తర్వాత వీక్నింగ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, తర్వాత ఎంప్లాయీస్ క్రిటిసిజం, ఎంప్లాయీస్ ఎలా క్రిటిసైజ్ చేస్తున్నారు సైంటిఫిక్ మేనేజ్మెంట్ని, ఎందుకంటే ఇది ఎక్స్పెన్సివ్ ఉంటుందంట, రీఆర్గనైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ అన్సూటబుల్ ఫర్ స్మాల్ స్కేల్ యూనిట్స్, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి స్మాల్ స్కేల్ యూనిట్స్ వాళ్ళు దానికి అడాప్ట్ అవ్వలేకపోతారు. ఓవర్ ప్రొడక్షన్ అనేది అవుతుంది అలా మనకి ఏదైతే టెక్నాలజీ వల్ల మనం చేస్తాము. మ్యాన్మేడ్ అయితే ఏం చేస్తాము, లేబర్ వల్ల అయితే ఎంత అవసరమో అంతే చేసుకుంటారు. అయితే మెషిన్స్ ఉంటాయి అవి ఏం చేస్తే ఓవర్ ప్రొడక్షన్ చేస్తే మెటీరియల్ వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ సైకాలజిస్ట్స్ క్రిటిసిజం,
మెకానికల్ ఇన్ నేచర్, స్పీడింగ్ అప్ ఆఫ్ వర్కర్స్, మోనోటోనీ. నెక్స్ట్ absence of non-wage incentives, one best way of doing work. సో ఇవన్నీ సైకాలజిస్ట్ క్రిటిసిజం ప్రకారం ఏవైతే మనకి సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఉందో దాని గురించి చెప్పినారు. నెక్స్ట్ థియరిటికల్గా ఏం చెప్తున్నారు, సపరేషన్ ఆఫ్ ప్లానింగ్ ఫ్రమ్ డూయింగ్, తర్వాత వన్ సైడ్ అప్రోచ్. సో ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోవాలా అంటే సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి, మ్యాటర్ ఓన్గా రాయొచ్చు. టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్, పెసిమిస్టిక్ అజంప్షన్స్. సో ఇవి మనకి ఇక్కడ క్రిటిసిజంలో ఇచ్చారు చూడండి, వర్కర్స్, ఎంప్లాయీస్, సైకాలజిస్ట్, థియరిటికల్ ఆబ్జెక్షన్స్ అని చెప్పి. సో మీరు ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ అనమాట వీటిల్లో. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ మాత్రం నేర్చుకోండి. అంటే ఈ ఫ్లో చార్ట్ ఒకటి నేర్చుకుంటే ఈ ఒక్కొక్క దానికి మీరు సపరేట్గా ఓన్గా లోపల మ్యాటర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ టైలర్ అండ్ ఫయోల్. సో ఏవైతే టైలర్వి ఇంకా ఫయోల్వి ఉన్నాయో అవిట్లో ఏంటివి సిమిలారిటీస్, డిస్సిమిలారిటీస్ అనేటివి ఇప్పుడు మనం చూద్దాము. బోత్ ఆఫ్ దెమ్ రియలైజ్డ్ ద యూనివర్సాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్. సో వీళ్ళు ఏం చేసినారు, ఏదైతే యూనివర్సాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఉందో వాటిని రెండింటిని చూపించినారు అనమాట. ఎవరు, ఫయోల్ ఇంకా టైలర్. డిస్సిమిలారిటీస్ ఏంటివి, అటెన్షన్ ఆన్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ షాప్ ఫ్లోర్. అదే ఫయోల్ ఏం చేస్తున్నాడు, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అట్ టాప్ లెవెల్లో ఎలా ఉండాలి మేనేజర్స్ అనేటివి ప్రిన్సిపల్స్ ఫయోల్ ఇస్తే, టైలర్ ఏం చేసిండు, ఫోకస్డ్ ఈజ్ అటెన్షన్ ఆన్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ షాప్ ఫ్లోర్ లెవెల్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని చూపించినాడు. తర్వాత అప్లైడ్ సైంటిఫిక్ మెథడ్స్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇద్దర్ల సిమిలారిటీస్. డిస్సిమిలారిటీస్ ఏంటివి, టైలర్ ఏం చేసినాడు, బాటమ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ లెవెల్ నుంచి ఇతను చెప్తుంటే ఫయోల్ ఏమో పైన టాప్ లెవెల్ నుంచి చెప్తున్నాడు అనమాట ఎలా ఫాలో అవ్వాలని. బోత్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అట్ ఆల్ లెవెల్స్. అన్ని లెవెల్స్లో కూడా ఈక్వల్గా అంటే ఎలా ట్రీట్ చేయాలని చెప్పినారు. అదే ఇక్కడ టైలర్ ఏం చేసిండు, ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ని ఇంకా వేస్టేజ్ని ఎలా ఎలిమినేట్ చేయాలని చెప్తే ఫయోల్ ఏం చెప్పినాడు, డెవలప్ అ యూనివర్సల్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్. బోత్ వాంటెడ్ టు ఇంప్రూవ్ ద మేనేజ్మెంట్ ప్రాక్టీస్. ఇక్కడ టైలర్ ఏమో కాల్డ్ ఎస్ ఫిలాసఫీ ఆఫ్ వర్క్ యాజ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అన్నాడు, ఇతను ఏమన్నాడు జనరల్ థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు. ఎవరు, ఫయోల్. బోత్ ఆఫ్ దెమ్ డెవలప్డ్ దేర్ ఐడియాస్ త్రూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వల్లనే ఇద్దరు ఈ ప్రిన్సిపల్స్ కానీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ కానీ డెవలప్ చేసినారు. ఇక్కడ టైలర్ ఏంటిదంట, ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. ఫయోల్ ఎవరు, ఫాదర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ ఐడియాస్ త్రూ దేర్ బుక్స్. వాళ్ళ బుక్స్ నుంచి వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు చెప్పినారు. సో టైలర్ ఏం చేసినాడు, హ్యాస్ అండర్గాన్ అ బిగ్ చేంజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ మోడర్న్ డెవలప్మెంట్స్. అదే ఫయోల్ ఏం చేసినాడు, హ్యావ్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ వెల్ యాక్సెప్టెడ్ ఈవెన్ ఇన్ ది ప్రెజెంట్ డేస్. బోత్ ఆఫ్ దెమ్ ఎంఫేస్డ్ మ్యూచువల్ కోఆపరేషన్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్. మధ్యలో ఎలా అయితే కోఆపరేషన్ గురించే ఇద్దరు వాళ్ళ ప్రిన్సిపల్స్లో చెప్పినారు. ఇతను సైంటిఫిక్ మేనేజ్మెంట్లో చెప్పినాడు, టైలర్ ఏమో ఫయోల్ ఏమో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో చెప్పినాడు. నెక్స్ట్ ఫయోల్ లుక్స్ టు ది మేనేజ్మెంట్ ఇన్ ది వైడర్ పర్స్పెక్టివ్ యాజ్ కంపేర్డ్ టు టైలర్. సో ఫయోల్ ఏమో కొంచెం మేనేజ్మెంట్ గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైలర్ మాత్రం నార్మల్గా అలా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఫస్ట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఏమో టైలర్ రాశారు, దాంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, క్రిటిసిజము, బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత ఫయోల్ ఏమో ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్రిన్సిపల్స్ 14 ఉన్నాయి, కంపల్సరీ క్వశ్చన్. ఒకటేమో క్వశ్చన్ ఫయోల్ ప్రిన్సిపల్స్ నుంచి వస్తుంది, ఇంకొక క్వశ్చన్ ఏమో టైలర్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వస్తుంది. ఆ రెండు చాయిస్లో ఉంటాయన్నమాట. మీరు ఆ రెండిట్లకి వెళ్ళి ఏదో ఒకటి రాయొచ్చు. సో ఫయోల్స్ ప్రిన్సిపల్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి జస్ట్ 14 ప్రిన్సిపల్స్వి సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకొని లోపల మ్యాటర్ మీరు ఓన్గా రాస్తే సరిపోతుంది. సో ఇది మనకి యూనిట్. నెక్స్ట్ వీడియోలో 4th యూనిట్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.